హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు తర్వాత దేశవ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తారు, మిగిలిన వారికి కూడా మార్పులు అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి మోదీ తాజాగా చేసిన పొదుపు వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాల అమలుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా డిప్యూటీ సీఎం పవన్ తమ సెక్యూరిటీ వాహనాలను ఇప్పటికే 50% కుదించారు. ప్రభుత్వంలోని దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రులకు కూడా స్పష్టతనిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలుకైతే నిర్ణయించారు. అయితే అంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే వర్క్ కుదరదు కాబట్టి కొంతమంది ఫీల్డ్లో తిరిగే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో వారికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు అయితే చెప్పే అవకాశం ఉంది. ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయానికి ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు ప్రభుత్వ ఉద్యోగులతో ప్రారంభిస్తామని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే వాళ్ళతోటే స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఇక పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఇంధన సంక్షోభం నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటుగా హైబ్రిడ్ విధానం అమలు దిశగా అడుగులు వేస్తోంది. టెలి, వీడియో కాన్ఫరెన్స్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గిద్దామని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తన కాన్వాయ్లోని వాహనాలు తగ్గించగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సైతం తన కాన్వాయ్ని సగానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక మంత్రులు అలాగే ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు వాహనాలన్నింటినీ సగానికి తగ్గించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంటే ఏ ఫీల్డ్కి ఎలాగా చేస్తారనేది అయితే ఇప్పుడు ఈ రోజు కేబినెట్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. తప్పనిసరిగా భౌతికంగా కార్యాలయాలకి రావాల్సిన, అంటే ఖచ్చితంగా ఆఫీస్కి అటెండ్ అవ్వాల్సిన ఉద్యోగులు కొంతమంది ఉంటారు. ఇంటి నుంచి కూడా పనిచేసేందుకు వీలున్న ఉద్యోగులు కొంతమంది ఉంటారు. ఎవరెవరు ఏంటనేది విభజించేలాగా ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. వీలున్న వారికి, అంటే ఆన్లైన్ వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ ఇలాంటి వర్క్ చేసే వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడంతో పాటుగా ఒక రోజు ఇంటి నుంచి మరో రోజుకి ఆఫీస్కి వచ్చి పనిచేసేలాగా హైబ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్లకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అధికారులు కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదని, దీంతో ఇంధన వినియోగం తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈరోజు జరిగేటువంటి కేబినెట్ భేటీలో పొదుపు అంశాలు, వర్క్ ఫ్రమ్ హోంపై చర్చించిన తర్వాత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తన కాన్వాయ్లోని వాహనాలను కుదించాలని ఆదేశించారు. జిల్లా పర్యటనలో కాన్వాయ్ వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని, సరే ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి. సో ఓవరాల్గా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు ఈ రోజు అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎవరు వర్క్ ఇంటి దగ్గర నుంచి చేయాలి, ఎవరు ఫీల్డ్కి వెళ్లాల్సి వస్తుందో ఖచ్చితంగా ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆఫీస్కి వచ్చినా ఒక రోజు ఇంటి నుంచి, ఒక రోజు ఆఫీస్ నుంచి వర్క్ చేసేలాగా టోటల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రూపొందించనున్నారు. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.